ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో వేట సాగించే 36 మంది మత్స్యకారులకు 100% సబ్సిడీతో ట్రాన్స్పాండర్లను ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు నేడు అందించారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. కొత్తపట్టణం మండలం గుండమాలకు చెందిన 19 మంది, ఒంగోలు మండలం గుండాయిపాలెంకి చెందిన 17 మంది మత్స్యకారులకు వీటిని అందించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు, ఒంగోలు ఎఫ్డిఓ ధర్మేముల ఆశ, ప్రకాశం జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు గొల్లపోతు పేరయ్య తదితరులు పాల్గొన్నారు. జేడీ గారి ఆధ్వర్యంలో మన ఫిషర్మ్యాన్స్ ఉండేది ఎక్కువ కాబట్టి ఫిషర్మ్యాన్స్కి కమ్యూనికేషన్ యూనిట్ని 35 బోట్లకి పెట్టేటట్టుగా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. 35 యూనిట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈరోజు ప్రభుత్వం కూడా. కాబట్టి ఈరోజు వచ్చే లోపల గుండమాల 19, గుండాయిపాలెం 18 ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా చాలామంది బోట్లు కూడా ఉన్నాయి, అవసరం ఉన్నాయి, అవి కూడా తొందరలోనే ఇస్తారు. ఒక్కో యూనిట్ కాస్ట్ ఇది 35,000 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఇవ్వటం. ప్రభుత్వం కూడా ఏ విధంగా అయితే ఫిషర్మ్యాన్స్ ఎప్పుడు కూడా పల్లికారులు కానీ పట్టపాలాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నాయి. పోయినసారి గవర్నమెంట్లో కూడా వాళ్ళకి వలలు కానీ, బోట్లు కానీ, మోటార్లు కానీ, ఆ టీవీఎస్లు కానీ ఇవన్నీ కూడా ఆ టైంలోనే మనం వాళ్ళకి మేజర్ సబ్సిడీలు ఆ రోజు ఇచ్చాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళ పాపాను పోల. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మనది వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక్కోటి చేస్తూ ఉన్నాం. వాళ్ళకి అందులో 20,000 రూపాయలు వాళ్ళకి ఏదైతే మత్స్యకారుల బ్యాండ్ పీరియడ్లో కూడా వాళ్ళకందరూ కూడా డబ్బులు వేసాం. ఈరోజు అన్ని విధాలు కూడా వాళ్ళని ఆదుకోవడం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎవరైతే 35 మంది మనకి 17, 18, 35 మందికి ఈరోజు ఇచ్చారో ఇంకా మిగతా వాళ్ళకు కూడా తొందరలోనే ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.